ఆర్భాటానికి, ప్రచార డ్రామాలకి, వాస్తవానికి ఉన్న తేడా వెరీ సింపుల్. మొక్తజా కొమైనీ ఈ రోజు వరకు బయట కనబడ్డాడా? ఇరాన్ అధ్యక్షుడు కొమైనీ ప్రాణాలు కోల్పోయిన మాట వాస్తవం గదా! అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లోనే గదా! ఒప్పుకుంది గదా! ఇరాన్ చచ్చినట్టు. ఆ తర్వాత వాళ్ళ సుప్రీంలో ఉన్నటువంటి ఎవడొస్తే ఆళ్ళందరూ పోతానే ఉన్నారు గదా! ఐఆర్‌జీసీకి సంబంధించిన చీఫ్‌లు ఇప్పటిదాకా ఈ 20 రోజుల్లో ముగ్గురు పోయారు గదా! అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి సుప్రీము తర్వాత ఉన్నటువంటి లరిజానీ దగ్గర నుంచి సులేమానా దాకా అందరూ పోయారు గదా! అలాగే వివిధ ప్రదేశాల్లో ఉన్నటువంటి లీడర్లు పోతున్నారా? హెజ్బుల్లా వాళ్ళని లేపేస్తుంది. కానీ అదేదో ఇరానే గెలుస్తున్నట్టు, అమెరికా, ఇజ్రాయెల్ ఓడిపోతున్నట్టు ప్రచారం చేసుకోవడం ఇక్కడ వింత. ఆ ప్రచారాన్ని ఇక్కడ టముకులు కొట్టేస్తుంటాం వింత. వాళ్ళు వేల కొద్దీ మిస్సైళ్ళేస్తే ప్రతి ఒక్కటి లక్ష్యాన్ని ఛేదిస్తోంది. వీళ్ళు వేల కొద్దీ మిస్సైళ్ళేస్తే ఇరానోళ్ళు ఒకటో రెండో లక్ష్యాన్ని చేరితే ఇదేదో గెలిచినట్టు బిల్డప్ చేస్తున్నారు. విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ముక్తజా కొమైనీ మెయిన్ కొమైనీ తర్వాత వారసుడిగా ఎన్నికయ్యాడు. ఇంతవరకు జనం ముందు అప్పీరెన్స్ లేదు. రష్యాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. చనిపోయాడన్న ప్రచారం ఉంది. బయటికి కూడా చెప్పలేదు. తీవ్ర అనారోగ్యం పాలై ఆసుపత్రిలో ఉన్నాడు. రష్యా సంరక్షణలో ఉంటున్నాడని చెప్తున్నారు. దానికి కౌంటర్‌గా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి చచ్చిపోయాడు. అదిగో 5 ఏళ్ళు కాదు 6 ఏళ్ళు కనబడ్డాయి. ఇట్లాంటి బిల్డప్‌లు ప్రచారం చేశారు. ఆయన బయటకొచ్చి ఓపెన్‌గా కనిపించాడు. చివరికి అమెరికా రాయబారితో కూర్చొని కూడా మాట్లాడి చూపించాడు. అయినా సరే అనుమానం రేకెత్తిస్తారు. ఇక్కడ మొక్తజా కొమైనీ ఎక్కడున్నాడో మాత్రం చెప్పరు. బయటికి ఒకవేళ బతికే ఉంటే బయటికి రావడానికి కూడా ఉచ్చబోసుకునే నాయకుడు అవుతాడా?